అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ప్రస్తుతం ఎక్కడో షాద్నగర్ దగ్గర స్టార్ట్ అయ్యి షాబాద్ మీదుగా చేవెళ్లను కనెక్ట్ చేసుకొని శంకరపల్లి మీదుగా జుల్కల్లు చేరియాలను కనెక్ట్ చేసుకొని ముంబై హైవేలో ఉన్నటువంటి కంది ఐఐటి దగ్గర కనెక్ట్ అయ్యేటువంటి రోడ్లో ప్రస్తుతం నేను శంకరపల్లి దగ్గర ఉన్నాను. ఎందుకు ఈ రోడ్డు గురించి మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది అనేది క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శంకరపల్లి దగ్గర నుండి కంది ఐఐటి వరకు కూడా ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడు రైట్ సైడ్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్ రాబోతుంది, ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది క్లియర్గా మీ కళ్ళకు కట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అని అంటే ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త న్యూస్ ఈ రోడ్డుకి సంబంధించి బయటికి రావడం జరిగింది. ఏంటి ఆ న్యూస్ అని అంటే 2050కి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది, 2050కి ఒక మాస్టర్ ప్లాన్ వస్తుంది. ఆ మాస్టర్ ప్లాన్లో ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడు రైట్ సైడ్లో ఉన్నటువంటి మేజర్ ల్యాండ్ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్లోకి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు రెసిడెన్షియల్ జోన్లోకి రేపు ఎంటర్ అయిపోతారు అని చెప్పి ఒక న్యూస్ చాలా గట్టిగా వినిపిస్తుంది. అందుకే నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. ఇదే శంకరపల్లి దగ్గర నుండి కంది ఐఐటి వరకు ముంబై హైవే వరకు కూడా ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడు రైట్ సైడ్లో ఉన్నటువంటి కంప్లీట్ ల్యాండ్ అంతా కూడా పెరి అర్బను అండ్ కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. అది వాస్తవమా కాదా అనేది మీకు ఇప్పుడు కంప్లీట్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ ఈ రోడ్డు చాలా ముఖ్య పాత్ర పోషించేటువంటి రోడ్డు. నియోపోలిస్ నుండి కరెక్ట్గా నేనున్న ఈ శంకరపల్లి ఫ్లైఓవర్ దగ్గరికి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇష్నాపూరు పటాన్ చెరువు దగ్గర నుండి వయా ఓడిఎఫ్ మీదుగా ఈ రోడ్డుకి జుల్కల్ దగ్గర కనెక్ట్ అవ్వాలి అని అంటే 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అదే పటాన్ చెరువు, ఇష్నాపూరు, రుద్రారము, కంది, సంగారెడ్డి ఏ విధంగా ముంబై హైవే డెవలప్మెంట్ జరిగింది, ఒక పక్క సంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టరు, ఒక పక్క శంకరపల్లి ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో మనందరికీ తెలుసు, ఓ పక్క ఇష్నాపూర్ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది, ఓ పక్క మోకిలా ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది అనేది మనందరికీ తెలుసు. ఈ ప్రాంతాలు అన్నిటి నుంచి కూడా ఈ రోడ్డుకి ఒక మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంత కనెక్టివిటీ ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ల్యాండ్ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది అనేది మీరు ఇప్పుడు చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అని అంటే, నాకు తెలిసి 2050 మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నటువంటి టీంలో కానీ ఆ సభ్యుల్లో కానీ నా రిలేషన్ అయితే ఎవరు లేరు. మీకు సంబంధించిన రిలేషన్ ఎవరన్నా ఉంటే మీరు కనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు ఈ విషయాన్ని క్లియర్గా చెప్తున్నానంటే, 111 జీవో ఎత్తేస్తారు, 111 జీవో లిఫ్ట్ చేశారు, 111 జీవోలో ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని ఒకప్పుడు న్యూసెస్ ఏ విధంగా వచ్చినాయో, జియో నెంబర్ 69 రిలీజ్ చేశారు, ఇక మనం ఎలా అయినా వెంచర్లు వేసుకోవచ్చు, ఎలాగైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని వచ్చినటువంటి వార్తా కథనాలు ఏ విధంగా ఆ రోజు వచ్చాయి, ఈ రోజు ఉన్నటువంటి 111 జీవో పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇదే శంకరపల్లి దగ్గర నుండి కంది ఐఐటి వరకు కూడా ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడు రైట్ సైడ్లో ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం కూడా కన్జర్వేషన్ జోను అండ్ పెరి అర్బన్ జోన్లో ఉంది. ఒకవేళ ఈ ల్యాండ్ కనుక ఇప్పుడు మీరు చూస్తే ఏరియల్ విజువల్ మీకు చూపిస్తాను. ఈ రోడ్డు మీద ఇన్ని వేల ఎకరాలు ల్యాండ్ ఖాళీగా ఉంది కదా, నిజంగా ఈ ల్యాండ్ రెసిడెన్షియల్ జోన్లోకి మారుతుంది అని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ బిగ్ షాట్స్ కనుక తెలిస్తే ఎందుకు మొమీన్పేట వెళ్ళి 100 ఎకరాలు ల్యాండ్ కొని 20,000 రూపాయలు గజం అమ్ముతున్నారు? అదే ముంబై హైవేలో వెళ్ళిపోయి సదాశివపేట, బుదేరా, కంకొల్లో 100 ఎకరాలు ల్యాండ్లు కొని ఎందుకు 15,000కి 20,000కి గజం అమ్ముతున్నారు? అలాంటి ల్యాండ్ ఎవరైతే వెంచర్లు చేస్తున్నటువంటి బిగ్ షాట్స్కి ఈ ల్యాండ్ ఈ రోడ్డు మీద ఉన్నటువంటి లెఫ్ట్ సైడు రైట్ సైడు ల్యాండ్ రెసిడెన్షియల్ జోన్లోకి వస్తుంది అని అంటే ఎందుకు కొనుక్కోరు? అంత దూరం వెళ్ళి ఎందుకు వెంచర్లు వేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఎక్కడికో వెళ్ళిపోయి విల్లాలు కడుతున్నారు కదా, మరి ఒకవేళ వచ్చేస్తే ఈ రోడ్డు మీద విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు కదా. అందుగురించే వాస్తవాలు ఏంటి అనేది ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడున్న ప్రస్తుత మాస్టర్ ప్లాన్ని ఫైనలైజ్ చేయడానికి దాదాపు 5 మాస్టర్ ప్లాన్లు చేంజ్ అయ్యాయి అని మాత్రం దయచేసి గుర్తుండి. 2050 మాస్టర్ ప్లాన్ రావాలి అని అంటే ఎన్ని చేంజెస్ జరుగుతాయి, ఎన్ని మెమోలు ఉంటాయి, ఎన్ని పబ్లిక్ నోటిఫికేషన్స్ ఉంటాయి, ఎన్ని గెజెట్ నోటిఫికేషన్స్ ఉంటాయి అనేది ఒకసారి ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ నేను శంకరపల్లి ఫ్లైఓవర్ దగ్గర నుండి చేరియాల, జుల్కల్ మీదుగా సంగారెడ్డి వరకు ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. చూపిస్తున్నాను, ఇదే ఫ్లైఓవర్ ఉన్నటువంటి లొకేషన్. సో ఇక్కడ ఏదైతే 90 మీటర్స్ రోడ్ అని ఉందో ఇది ప్రజెంట్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో దీన్ని రీజనల్ రింగ్ రోడ్ల కింద ఒకప్పుడు ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు దాని అలైన్మెంట్ని మార్చడం జరిగింది. సో ఏదైతే ఈ రోడ్డు ఉందో ఇక్కడ మనకి సింగాపురం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు దాటిన తర్వాత
ఈ సెంటర్లో నుంచి శంకరపల్లి టౌన్లో నుంచి వచ్చేటువంటి రోడ్డు సింగాపురం విలేజ్ మీదుగా వచ్చి లెఫ్ట్కి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ వరకు ఉన్నటువంటి రోడ్డు ఇదే 90 మీటర్స్ ఉన్న రోడ్డు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ రోడ్డుకి రైట్ సైడ్లో కనుక మీరు చూస్తే మొత్తం రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఫతేపూర్ అని చూసారా, ఇదంతా కూడా పెరి అర్బన్ జోన్లో ఉంటుంది. ఇక్కడతోటి శంకరపల్లి డివిజనల్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇక్కడి నుంచి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కసారి సంగారెడ్డి డివిజనల్కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కనుక మీరు చూస్తే ఇదే సంగారెడ్డి డివిజనల్కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్. సో ఇక్కడి నుంచి కనుక మీరు చూస్తే ఈ రోడ్డుకి, ఈ 90 మీటర్స్ రోడ్డుకి సెంటర్లో మీకు రెడ్ లైన్ కనిపిస్తుంది చూసారా, ఈ రోడ్డు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రోడ్డు. ఇక్కడ ఎద్దు మైలారం దగ్గర నుంచి లెఫ్ట్కి రోడ్డు టర్న్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆపోజిట్లో ఇక్కడ 90 మీటర్స్ అని ఉంది చూసారా, ఈ రోడ్డు కాదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోడ్డు. ఇక్కడ ఏదైతే ఈ రెడ్ లైన్ కనిపిస్తుందో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రోడ్డు ఇది. సో ఈ రోడ్డుకి మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే కంప్లీట్గా ఇదంతా పెరి అర్బన్ జోను. సో ఈ జుల్కల్ దగ్గర ఇదంతా కూడా కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది, రైట్ సైడ్ అంతా కూడా పెరి అర్బన్ జోన్లో ఉంటుంది. సో ఈ రెడ్ లైన్లో కనుక మీరు చూస్తే మళ్ళీ ఇదంతా పెరి అర్బన్ జోన్లోనే ఉంటుంది. ఇక్కడ ఈ రోడ్ నుంచి ఏదైతే ఈ రెడ్ లైన్ ఉందో ఇక్కడ కాశీపూర్ అని ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కూడా కంప్లీట్గా మీకు కన్జర్వేషన్ జోన్లోనే ఉంటుంది. మళ్ళీ దాటిన తర్వాత ఇక్కడ లక్ష్మీనగర్ దగ్గర మళ్ళీ పెరి అర్బన్ జోన్ ఉంటుంది. ఇలా వచ్చి ముంబై హైవేలో ఉన్నటువంటి కంది దగ్గర ఈ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. మీరు చూడాల్సింది ఈ రెడ్ లైన్ని మీరు ఫాలో అవ్వాలి తప్పించి ఇక్కడ ఏదైతే 90 మీటర్స్ ఉందో ఈ రోడ్డే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న రోడ్డు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానే కాదు. ఆ రోడ్డు ఎక్కడి వరకు అని అంటే మన శంకరపల్లి ఫ్లైఓవర్ దగ్గర నుండి ఎద్దుమైలారం వరకు అని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ రైట్ సైడ్ ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటారు. సో ఒక్కసారి ఇక్కడ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటిది ఏరియల్ విజువల్ కనుక మీరు చూస్తే ఎంత మేర ల్యాండ్ ఖాళీగా ఉంది అనేది మీకు అర్థమవుతుంది.